తెలుగుదేశం పార్టీగా మేము చెప్పేది ఏంటంటే, ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ మధ్యకాలంలో వచ్చేటువంటి స్టోర్లలో బియ్యం చాలా రకరకాల అపోహలు కలిగి ప్రజలు గందరగోళం ఉండే పరిస్థితిలో ఉన్నారు. అందుకని అడిగాం కొంతమందిని, అదేదో ఫోర్టిఫైడ్ బియ్యం అండి ప్రజల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో చాలామందికి బలవర్తకమైనటువంటి ఆహారం అందటం లేదు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ఈ బియ్యాన్ని ఏదో కింటాకి 1 కేజీ బియ్యం చొప్పున పంపిణీ చేస్తుంది. అది అట్లా అంతే తప్ప రెండోది కాదు, అది ప్లాస్టిక్ బియ్యం కాదు, ఇది కాదు అది కాదు అంటున్నారు. కానీ దీన్ని ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అనేది మా ప్రశ్న. ఎందుకంటే రకరకాలైనటువంటి అసలు ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వచ్చే ప్రతి పథకాన్ని వెంటనే అన్ని పత్రికలు హెడ్లైన్స్లలో పెద్ద పెద్ద ప్రచారంగా ఆర్భాటంగా వేస్తుంటారు. కానీ ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి ఈ విషయం పైన ఎందుకని రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు? ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా సరే ఎక్కడెక్కడ ఈ బియ్యంలో ఆ బియ్యం కలిపి ఏది ఫోర్టిఫైడ్ బియ్యం, పోషకాహార విలువ కలిగినటువంటి బియ్యం ఇవన్నీ పంపిస్తున్నాం అని చెప్తున్నారో ఆయా ప్రాంతాల్లో దానిపైన ఒక క్లారిటీగా ప్రజల్లోకి ప్రచారం వెళ్ళాలి. ఆ ప్రచారం వెళ్తే నిజమెంతో అబద్ధమెంతో వాళ్ళు తెలుసుకుంటారు. అంతే తప్ప ఇది ప్లాస్టిక్ బియ్యం అవి తింటే కడుపులో నొప్పి వస్తాయి, ఈ రకరకాలైన ప్రచారం జరుగుతుంది. వెంటనే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఈ ప్రజల్లోకి ఈ విషయంపై ఒక స్పష్టమైనటువంటి అవగాహన కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.